బీజేపీ కాంట్రాక్టర్లకు కానీ బీజేపీ బినామీలకు కానీ ఇది పోయే అవకాశం లేదు కాబట్టి ఈ పథకాన్ని మొత్తానికే ఎత్తేస్తే బీజేపీ ఆ డబ్బులు వాడుకోవచ్చు అని చూస్తుంది. అది వీళ్ళ కుట్ర. ఈ పథకము మహాత్మా గాంధీ పుణ్యమైన పేరు మీద మొదలుపెట్టిన ఈ పథకానికి బదులుగా బీజేపీ పార్టీ ఇప్పుడు చెప్తుంది వీళ్ళొక ఇంకో కొత్త పథకం తీసుకొస్తున్నారు. దాని చట్టం కూడా అయిపోయింది మొన్న 2 నెలల క్రితము. ఏప్రిల్ నుంచి కొత్త చట్టం రాబోతుంది. దాని పేరు విబి గ్రామ్ చట్టం. అంటే మహాత్మా గాంధీ పేరు ఉన్న చట్టాన్ని తీసేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన కొత్త చట్టాన్ని విబి గ్రామ్ అనే చట్టాన్ని తీసుకొస్తున్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పని కింద కేంద్ర ప్రభుత్వమే మొత్తం డబ్బులు ఇచ్చేది. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం మొత్తం డబ్బులు పెట్టుకోదట. కేంద్రం 60% పెట్టుకుంటదట. 40% ఖర్చు రాష్ట్రాలు పెట్టుకోవాలట. ఇది ఎక్కడ భావ్యం, ఎక్కడ న్యాయం చేసినట్టు అవుతుంది అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. 40% ఖర్చు రాష్ట్రాలు పెట్టుకోవాలి అంటే రాష్ట్రాలు అంటే మన రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా మన రాష్ట్రం పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి లేదు. 40% ఖర్చు పెట్టాలి అంటే ఇది వరకు పనిముట్లకు ఒక 500 కోట్లు ఖర్చు అయితే ఇప్పుడు కొత్త చట్టంలో 5,000 కోట్లు ఖర్చు అయ్యే ప్రమాదం ఉంది. 5,000 కోట్లు ఉపాధి హామీ పనికి పెట్టుకునే స్తోమత మన రాష్ట్రానికి ఉందా లేదా అంటే ముమ్మాటికి లేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రులుగా మారారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు. ఇద్దరూ కలిసి ఇప్పటికే 11 లక్షల అప్పుల కుప్ప చేశారు మన రాష్ట్రం మీద. ఇంత అప్పుల్లో పూడుకుపోయిన రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం. కనీసం ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చుకునే పరిస్థితి లేదు ఆంధ్ర రాష్ట్రానికి. మరి అలాంటప్పుడు ఉపాధి హామీ పనికి కావాల్సిన 5,000 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు ఎక్కడి నుంచి తెస్తారు? తేలేరు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు, డబ్బులు ఇవ్వండి ఉపాధి హామీ పనికి అని. ఇదే చంద్రబాబు గారు ఉపాధి హామీ చట్టాన్ని మారుస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లు పెడితే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు చంద్రబాబు గారు. మరి చంద్రబాబు గారు మద్దతు ఇవ్వడం ఎందుకు? ఇలాంటి దరిద్రమైన బిల్లుకు మళ్ళీ డబ్బులు కావాలి అని తిరగడం ఎందుకు? పోనీ ఇలా ఎందుకు చేస్తున్నారు అని ప్రతిపక్షాలు ఏమైనా ప్రశ్నిస్తున్నాయా అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడడమే లేదు. ఎందుకంటే ఇది బీజేపీ పథకం కాబట్టి. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కాబట్టి. ఒక జగన్మోహన్ రెడ్డే కాదు, ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని పార్టీలు, ఒక కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు తప్ప అన్ని పార్టీలు బీజేపీ పార్టీకి అమ్ముడు పోయాయి.